హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నళిశ్రీ అండి. సో నేను ఒక వెల్నెస్ కోచ్గా ఉన్నాను అనమాట అండ్ హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ని. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఎఫ్రెష్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. సో మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అన్నిటికీ బ్యాలెన్స్డ్గా ఉండేలా, అన్ని క్వశ్చన్స్కి క్లారిటీ ఉండేలా ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అండ్ మీకు దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారు, కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు వస్తాయి అనమాట. అండ్ సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హెర్బల్ లైఫ్ అనగానే వెయిట్ లాస్ అనేది చాలా మేజర్ రోల్ అనమాట. సో ప్రజెంట్ ఎక్కువ మంది ఫోకస్ చేస్తుంది కూడా అదే. ఇప్పుడు మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసాం అనగానే ఫస్ట్ వచ్చే పాయింట్ వచ్చేసి ఎఫ్రెష్ అనమాట. ఓకే, సో మనం బేసిక్గా బాడీ క్లెన్జింగ్కి స్టార్ట్ చేయనివ్వండి, బ్రేక్ఫాస్ట్ షేక్ స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి, ముందు వచ్చేది ఎఫ్రెష్. ఓకే, సో ఈ ఎఫ్రెష్లో ఏమేమి ఉన్నాయి, దీన్ని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్రెష్లో వచ్చేసి 8 ఫ్లేవర్స్ వరకు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. బేసిక్ పీపుల్ జనరల్గా వచ్చేసి లెమన్తో స్టార్ట్ చేస్తారు. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి కాశ్మీర్ కవా అనమాట. సో తులసి ఉంటుంది, ఇలాచీ ఉంటుంది, జింజర్ ఉంటుంది, సినెమాన్ ఉంటుంది, పీచ్ ఉంటుంది, ఓకే, లెమన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నదైతే లెమన్ ఫ్లేవరు. సో దీంట్లో వచ్చేసి నో ప్రోటీన్ అనమాట, ఇది ఓన్లీ ఎనర్జీ పర్పస్. సో మన ఎఫ్రెష్లో వచ్చేసి ఏదైతే గ్రీన్ టీలో ఉంటుందో, గ్రీన్ టీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి ఉంటాయి. గ్రీన్ టీతో పాటు మెయిన్గా కెఫిన్, న్యాచురల్ కెఫిన్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. దీన్ని నార్మల్ బీవరేజెస్ లాగా మనం వాడచ్చు. పర్టికులర్ హాట్ వాటర్లోనే తీసుకోవాలి అని ఏం లేదనమాట. హాట్ వాటర్లో తీసుకోవచ్చు, నార్మల్ కూల్ వాటర్లో తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. డే మొత్తం మీద 5 to 6 స్పూన్స్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక స్పూన్ వచ్చేసి చక్కగా 160 ml హాట్ వాటర్లో తీసుకోండి, ఇప్పుడే కనుక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు మీరు అనుకున్నట్లయితే. అండ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ తగిలే ప్లేసెస్లో కానీ, అండ్ బండి లైక్ మన బైక్స్, స్కూటీలు ఇలా ఉంటాయి కదా, ఈ ప్లేసెస్లో మాత్రం మీరు పెట్టొద్దు. అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, క్లోజ్ చేసేటప్పుడు చాలా టైట్గా పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్రెష్ని 30 డేస్కి మించి యూజ్ చేయదు. ఎఫ్రెష్ అనే కాదు, ఏదైనా సరే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మిస్ అవుతాయి కాబట్టి, సో లోపలికి ఎయిర్ వెళ్లకుండా టైట్గా క్లోజ్ చేసి ఎండ తగలని ప్లేస్లో, అట్ ది సేమ్ టైం మరీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దు. ఎప్పుడైనా సరే మీరు వెనక్కి తిరిగి చూసినట్లయితే మీకు తెలుస్తుంది, 1 స్పూన్కి వచ్చేసి 1 గ్రామ్ ఉంటుందన్నమాట. 160 ml వాటర్లో మనం దీన్ని తీసుకోవచ్చు. మేజర్గా దీంట్లో కూడా కెఫిన్ ఉంటుందిగా అనుకుంటారు. ఇక్కడ మీరు చూడాల్సింది న్యాచురల్ కెఫిన్ అండ్ 1 స్పూన్ ఎఫ్రెష్లో ఎంత కెఫిన్ ఉంటుంది. ఓకే, చాలా లిటిల్ బిట్ ఉంటుందన్నమాట. ఎందుకు కాఫీ టీ బదులుగా ఎఫ్రెష్ అని చెప్పేసి అంటారు అంటే, దీంట్లో ఫస్ట్ షుగర్ ఉండదన్నమాట. వెయిట్ లాస్లో చాలా మెయిన్ పాయింట్ అనమాట, షుగర్ కంటెంట్ ఉండకూడదు. అండ్ దీంట్లో షుగర్ ఉండదు, ప్లస్ మెయిన్ పార్ట్ వచ్చేసి లో క్యాలరీ. మీరు 1 కప్ ఎఫ్రెష్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 4 to 5 క్యాలరీస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అదే మన కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి తీసుకోండి, 150 to 200 అనమాట. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి క్యాలరీస్ మారిపోతాయి. సో అందుకని చెప్పేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కాఫీ టీని స్లోగా గ్రాడ్యువల్గా అలవాటు తగ్గించుకుంటూ రావచ్చు. దేన్ని కూడా, ఏ అలవాట్లను కూడా ఇమీడియట్గా సడన్గా చేంజ్ చేయకూడదు. సో అందులో చాలామందికి హెడేక్ కానివ్వండి ఇలాంటివి ఉంటే, కాఫీ తాకపోయినా, టీ తాకపోయినా. సో నన్ను అడిగే క్వశ్చన్స్లో ఇది కాబట్టి సో మేము ఆపేస్తే మాకు హెడేక్ వస్తుంది ఇలాంటివి అడుగుతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే, ఇది నా పర్సనల్ సలహా. నేను ఏదైతే నా కస్టమర్స్కి ఎక్కువ యూజ్ అవ్వాలని చెప్పేసి నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. సో మెయిన్ ఏంటి అంటే, ఒక్క గ్లాస్ మీరు కాఫీ టీ తాగే టైంలో చక్కగా మీరు ఏ హాట్లో అయితే కాఫీ టీ తీసుకుంటారో అదే హాట్ వాటర్లో, అదే సేమ్ హీట్ వాటర్లో ఎఫ్రెష్ కలుపుకొని మీరు కాఫీ టీ తాగే టైంకి తాగండి. తాగేసి క్వాంటిటీ తగ్గించి, కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, ఏదైనా సరే క్వాంటిటీ తగ్గిస్తూ రండి. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. చాలా లో క్యాలరీలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలి, ఇలా మీరు ఎక్కువ నన్ను
క్వశ్చన్ చేయాలి అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అన్నీ కూడా నా ఇన్స్టిట్యూట్ మామ్ ఐడితో